కోయంబత్తూరు కార్పొరేషన్కు శనివారం రామ్ నగర్లోని అన్సారీ స్ట్రీట్ నివాసితుల నుండి అసాధారణమైన కాల్ వచ్చింది. 10 సంవత్సరాలుగా తమ అపార్ట్మెంట్లో వ్యర్థాలు పేరుకుపోయిన ఇద్దరు మానసిక వికలాంగ మహిళలకు సహాయం కోరుతూ ఇద్దరు 60 ఏళ్ల తల్లి మరియు ఆమె 40 ఏళ్ల కుమార్తె ఒంటరిగా నివసించారని, ఇరుగుపొరుగు వారి ప్రకారం వారి ఇంటి వద్ద మాత్రమే ఆహార డెలివరీలను అందుకుంటున్నారు. సమాచారం అందుకున్న మండల శానిటరీ ఇన్స్పెక్టర్ ఇంటిని పరిశీలించి 40 మంది పారిశుధ్య కార్మికులను రంగంలోకి దించారు. ఫుడ్ డెలివరీ ప్యాకేజీలు, ప్లాస్టిక్ కంటైనర్లు, కాగితం, కార్డ్బోర్డ్, పాత ఆహారం మరియు తడిసిన బట్టలు, ఇతర వస్తువులతో సహా దాదాపు 2 టన్నుల వ్యర్థాలను వారు తొలగించారు. సుమారు 10 ఏళ్ల క్రితం ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా నష్టపోయారని స్థానికులు తెలిపారు. సంఘటన తర్వాత వారు ప్రజల వీక్షణ నుండి వైదొలిగారు మరియు తదుపరి అద్దెదారులకు వారి ఒంటరి ఉనికి గురించి తెలియదు. సమీపంలోని నివాసితులు మరియు దుకాణదారులలో అనుమానాలు తలెత్తినప్పుడు సీసీటీవీ ఫుటేజీలో అప్పుడప్పుడు ఇంట్లో కదలికలు మరియు కిరాణా మరియు ఆహార డెలివరీలను స్వీకరించడానికి తలుపు వద్ద పరస్పర చర్యలు వెల్లడయ్యాయి. ఇంటి నుండి ఎలుకలు మరియు బొద్దింకలు రావడం కూడా మేము చూశాము అని పొరుగువారు తెలిపారు. శుభ్రపరిచే ప్రక్రియ మహిళల నుండి ప్రారంభ ప్రతిఘటనను ఎదుర్కొంది. వారు తమ ఇంటిలోకి ఎవరినీ అనుమతించకుండా నిరసన వ్యక్తం చేశారు. కూర్చోవడానికి వాటర్ క్యాన్లు, సీసాలు లేదా వంట చేయడానికి శుభ్రమైన ఖాళీలు అందుబాటులో లేకుండా నివాసానికి పూర్తిగా అనువుగా లేదని పారిశుధ్య కార్మికులు వివరించారు. వృద్ధురాలి బట్టలు తెగుళ్ల బారిన పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో వారు ఇంతకాలం ఎలా జీవించగలిగారన్నది మిస్టరీగా ఉంది అని ఒక కార్మికుడు వ్యాఖ్యానించాడు. ఈ సంఘటనపై సీనియర్ కార్పొరేషన్ అధికారి స్పందిస్తూ, మహిళలు ముందుకు సాగడానికి ఉత్తమ మార్గాలను అంచనా వేయడానికి కౌన్సెలింగ్ జరుగుతోందని చెప్పారు.